నేచర్ హార్ట్ సబ్స్క్రైబర్స్ అందరికీ స్వాగతం. ఫస్ట్ వచ్చేసరికి గూగుల్ నుంచి పిక్సెల్ 9a ఇండియాలో లాంచ్ చేసింది. ఈ మొబైల్ చూడడానికి చాలా లుక్ చాలా బాగుంది. అయితే దీని మొబైల్ ప్రైస్ వచ్చేసరికి 49,999 రూపీస్ పెట్టారు. బ్యాంక్ ఆఫర్స్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సేల్ కూడా కొంచెం లేటుగానే వస్తుంది. ఏప్రిల్లో రావచ్చు సేల్ ఇన్ఫర్మేషన్. లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే ఈసారి చేంజ్ అనేది బ్యాటరీలో చేశారు. నార్మల్గా పిక్సెల్ ఫోన్స్ 4400, 4500 ఆ లోపే ఉండేవి. ఫస్ట్ టైం పిక్సెల్ ఏ సిరీస్ 5100 mAh ఏ సిరీస్తో వస్తుంది. ఇదే బిగ్గెస్ట్ బ్యాటరీ అని చెప్పొచ్చు. ఇంతవరకు గూగుల్లో 5100 mAh బ్యాటరీ ఉన్న ఇంతవరకు గూగుల్లో ఎప్పుడు రాలేదు. పిక్సెల్ 9 Pro XL ఆల్సో 5006 mAh బ్యాటరీతోనే వచ్చింది. ఇప్పటివరకు ఇదే ఫస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు గూగుల్లో. లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే ఇప్పుడు ప్రాసెసర్ కూడా చేంజ్ అయింది. ప్రాసెసర్ G3 నుంచి ఇప్పుడు G4కి వచ్చారు. డిస్ప్లే కూడా 6.1 నుంచి 6.3 వచ్చారు. కెమెరా కూడా 64 మెగాపిక్స్ నుంచి 48 మెగాపిక్స్కి చిన్న చేంజెస్ అయితే చేశారు. ముఖ్యంగా అయితే బ్యాటరీ మీదే వాళ్ళు ఫోకస్ ఎక్కువ చేశారు. డిస్ప్లే సైజ్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేశారు. పోకో నుంచి పోకో F7 సిరీస్ అల్ట్రా పవర్ ఇది మార్చి 27న రిలీజ్ చేస్తున్నారు. గ్లోబల్ వైజ్గా దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. మొత్తం 3 ఫోన్స్ అయితే వస్తున్నాయి. 3 ఫోన్స్లో 2 ఫోన్స్ అయితే ఇండియాలో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒకటేమో పోకో F7 Pro అండ్ F7 Ultra. ఇలా కూడా ఏదో ఒకటి F7 Pro కానీ F7 Ultra కానీ ఏదో ఒక ఫోన్ తీసుకురావడం జరుగుతుంది ఇండియాలోకి. మొబైల్స్కి ప్రాసెసర్ ఒక్కటే తేడా ఉంది. అసలు పోకో అల్ట్రా అయితే ఇండియాకి తీసుకురాకపోవచ్చు. ఎందుకంటే అంత మార్కెట్ అయితే ఇండియాలో ఉన్నట్టయితే ఏం కాని రావట్లేదు. అయితే ఈ మొబైల్స్కి ఓన్లీ ప్రాసెసర్ ఒకటే తేడా ఉంది. ప్రాసెసరు అండ్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఎండ్ మాత్రమే ఇండియాకి తీసుకొని రావచ్చు. ఎందుకంటే అంత మార్కెట్ ఇండియా అయితే లేదు ప్రస్తుతానికి. యాపిల్ ఫోన్లో కూడా కొత్త ఫోన్ వచ్చింది. యాపిల్ ఐఫోన్ 17 ఎయిర్లో ఇది పోర్ట్ లేకుండా తీసుకురావాలని ప్లాన్లో ఉన్నారు. పోర్ట్తో తీసుకొచ్చినా మాకు ప్రాబ్లం లేదు, కానీ అది కంపల్సరీగా యూరోపియన్లో టైప్ సి పోర్ట్తోనే రావాలనేది వాళ్ళు చెప్తున్నారు. యాపిల్ ఫోన్ కూడా ఆలోచిస్తుంది. నెక్స్ట్ జనరేషన్ యాపిల్ ఫోన్ కూడా సి పోర్ట్తోనే వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఈ పోర్ట్ గురించే డిస్కషన్ చేస్తుంది. దాని మార్కెట్ గురించి యాపిల్ ఆలోచనలో ఉంది. చూస్తున్నారు కదా, ఈ ఫోన్ లుక్ కూడా చాలా బాగుంది. గూగుల్ ఆలోచిస్తుందేమో టైప్ సి గురించి. చూడాలి, మరి వెయిట్ చేసి చూడాలి. మొబైల్ లుక్ వైజ్ కానీ అన్నిటినీ కొత్తగా లాంచ్ చేయడానికి యాపిల్ ఫోన్ రెడీలో ఉంది. సో దానికి సంబంధించిన అప్డేట్స్ అనేది ఇవ్వడానికి నెక్స్ట్ వీడియోలో చూస్తాం. అయితే కొత్తగా ఇంకొక అప్డేట్ వచ్చింది. ఓఎస్ కూడా అప్గ్రేడ్లో ఉంది. One UI 7 నుంచి లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే ఇప్పుడు కొత్తగా అనేది ఈ ఫోన్ అనేది వస్తుంది. iOS 19 అని కూడా iOS 19లో కూడా యాపిల్ చేంజెస్ ఇవ్వబోతుందని యాపిల్ చెప్తూ ఉంది. నెక్స్ట్ దానికి వచ్చేసరికి అది ఈ వీడియో గురించి ఇన్ఫర్మేషను. వీడియోస్ అనేది నచ్చినట్టయితే మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.